తాజాగా 'చిరంజీవి' గారు మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లాంటిది ఏమీ లేదు అని ఒక కామెంట్ చేశారు. బై డిఫాల్ట్‌గా ఊహించినట్లుగానే సింగర్ చిన్మయి 'చిరంజీవి' గారి వ్యాఖ్యలకు చాలా డీసెంట్‌గానే కౌంటర్ చేశారు. 'చిరంజీవి' గారు ఉన్నప్పుడంటే ఆ పరిస్థితుల్లో నటీమణులను సొంత కుటుంబ సభ్యులుగా భావించేవాళ్ళు. అప్పుడు నటీమణులను సినిమా ఇండస్ట్రీలో మహిళలను సొంత కుటుంబ సభ్యులుగా భావించి గౌరవించేవాళ్ళు. సో, అప్పుడు ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు శరీరం అప్పగించకుండానే అవకాశాలు రావడం లేదు అని కాసింత ఘాటుగానే ఆమె పదాలు వాడుతూనే చిరంజీవి గారిని చాలా డీసెంట్‌గానే కౌంటర్ చేశారు. ఈ క్రమంలో సరే ఇప్పుడు చిరంజీవి గారి వ్యాఖ్యలు తన తన వరకు ఇది వచ్చి ఉండకపోవచ్చు, తన దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు, తను ఇది చూసి ఉండకపోవచ్చు, తన పరిధిలోని అంశం కాకుండకపోవచ్చు. చిరంజీవి గారి అనుభవంలో తన వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. ఇప్పుడు చిన్మయి గారి వైపు నుంచి తాను స్వతహాగా నేనే ఫేస్ చేశానని చెప్పి కొందరి పేర్లు కూడా చెప్పి పాయింట్అవుట్ చేసి వాళ్ళ దగ్గర నేను వేధింపులకు గురయ్యానని చెప్పారు. సరే ఆమె కరేజ్‌ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. అలా చెబితే అవకాశాలు పోతాయని తెలిసి కూడా నేను ఈ పని చేశానని చాలాసార్లు చెప్పారు. సరే చిన్మయి గారి ఎక్స్‌పీరియన్స్ చిన్మయి గారిది. చిరంజీవి గారి కమెంట్స్ ఆయన వ్యక్తిగతానికి సంబంధించిన కమెంట్స్. అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు చిన్మయి గారు చెప్పినట్లు కాస్టింగ్ కౌచ్ ఉంది, అది ఇది ఉంది, ఇటువంటి పరిస్థితి ఉంది, ఇది ఓవర్‌కమ్ కావాలి అంటే అసలు దాని సొల్యూషన్ ఏంటి? ఖచ్చితంగా ఉంది. అవకాశాలు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా శరీరం అప్పగిస్తున్నారు అని చిన్మయి గారు చెబితే అందరిని ఇన్సల్ట్ చేసినట్లే. అందులో అయితే నో డౌట్. అసలు అలా అవకాశమే లేదు అని బయట నుంచి మనం చెప్పలేము. అందరికీ అలా అవకాశాలు ఉండబట్టే అందరూ అలా ఆ పని చేస్తూ ఉండబట్టే అవకాశాలు వస్తున్నాయని చెప్పి చిన్మయ్య గారు చెప్పినా కూడా అది కూడా తప్పే. అంటే తను అందరినీ అయితే చూడలేదు కదా, అందరినీ జడ్జ్ చేయలేరు కదా. మరి సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి పరిస్థితి ఉంది అని ఎప్పటినుంచో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంటుంది. అప్పటి నుంచో రకరకాల వార్తలు ఉంటాయి. అందులో అబద్ధం ఏంటి, నిజమేంటి, ఏది ఏమంటారు ఎగ్జాగరేట్ చేసి చెప్తారు మనకు తెలియదు. ఇప్పుడు చిన్మయ్య గారు చెప్పగలుగుతారా అందరూ ఇంతే పరిస్థితి, ప్రతి సినిమాలో అవకాశం వచ్చిన ప్రతి మహిళ ఇదే పని చేస్తున్నారని ఆమె చెప్పినా కూడా అది తప్పే. అసలు సొల్యూషన్ ఏంటి, పరిష్కారం ఏంటి? ఇది ఏదైనా కనుక సింగిల్ లైన్ సొల్యూషన్ ఉంటుందా? ఒక సిస్టమిక్ చేంజ్ కావాలి, ఇండివిజువల్ కరేజ్ కావాలి, ఇన్స్టిట్యూషన్స్ అకౌంటబిలిటీ అనేది ఫీల్ అవ్వాలి. ఇదేదో ఒక లాంగ్ రన్ సొల్యూషనే ఉంటుంది ఇందులో. లేదు సినిమాకి సంబంధించి ఏదైనా నటుల ఎంపికనో లేకపోతే ఇంకేదైనా సింగరో డ్యాన్సరో ఈ ఎంపిక జరగాలి అన్న అది ఒక ఏమంటారు క్లోజ్డ్ రూమ్లో ఒకరు చేయకుండా డైరెక్టరు, నిర్మాత, ఆర్ట్ డైరెక్టర్, డ్యాన్స్ డైరెక్టర్, ఇంకోరు వీళ్ళందరూ అందరి సమక్షంలో జరగాలి. అదంతా వీడియో రికార్డింగ్ చేయాలి. ఇటువంటివి ఏమైనా డిమాండ్ చేయాలేమో ఇంకా ఇప్పుడు అదొక అంటే కాసింత పరిష్కారం లాగే కనిపిస్తుంది. సో దట్ అప్పుడు ఏమైనా కంట్రోల్లో ఉంటుందేమో. అవకాశాల కోసం ఎవరిని సింగిల్గా కలవకూడదని ఉండాలి. అది మళ్ళీ ఇండివిజువల్ డెసిషన్స్ కదా. అవకాశం ఇవ్వండి, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ అని చెప్పి మాట్లాడవు, మెసేజ్లు పెట్టావు అని అంటే అందరినీ అనట్లేదు. అటువంటి వాళ్ళు లేరా ఇండస్ట్రీలో? లేదు ఇప్పుడు చిన్మయ్య గారు చెప్పినట్లు మీరు కమిట్మెంట్ ఇస్తేనే అవకాశం ఇస్తామని చెప్పి అనేటోళ్ళు లేరా? రెండు వైపులా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి పరిష్కారం దిశగా అంటే ఏది కరెక్ట్గా ఫ్రేమ్వర్క్ ఏంటి? అందరినీ అవమానించలేరు, అందరినీ ఒకే ఘాటిన కట్టలేరు, అస్సలు లేనే కొట్టి పడేయలేరు. కొన్నిసార్లు ఇది ఇండివిజువల్ ఛాయిస్, కొన్నిసార్లు ఈ విధమైనటువంటి డిమాండ్స్ ఉండొచ్చేమో. అలాగని డిమాండ్ ప్రకారం అవకాశం ఇవ్వలేదని చెప్పి మనం పక్కన పెట్టి ఉండొచ్చేమో. అట్లయితే ఆ సినిమా వాళ్ళు కూడా నష్టపోతారు. సోన్స్ పాత్రకు సోన్స్ వాళ్ళైతేనే చేయగలుగుతారు అనుకున్నప్పుడు ఆ సోన్స్ వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని పక్కన పెడితే ఓవరాల్గా నష్టపోతారు, వాళ్ళే నెత్తిన కొట్టేసుకుంటారు. సో రకరకాల ఫ్యాక్టర్స్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. చిన్మయ్య గారు బాధపడ్డారు, తను రైస్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఏదో ఇంకొంచెం సిస్టమిక్ చేంజ్ వచ్చే విధంగా ఆమె ఇంకా మరింత ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వాన్ని కలవాలి, సినిమా పరిశ్రమ వాళ్ళతో ఏదైనా అది ఇప్పుడు చెప్పాను కదా, ఆడిషన్ జరిగేటప్పుడు క్లోజ్ రూమ్లో కాకుండా అందరి సమక్షంలో జరగాలి, వీడియో రికార్డింగ్ చేయాలి, ప్రైవేట్కి ఎవరిని గెలవకూడదు. ఇవన్నీ ఎవరు నిర్దేశించాలి? ఈ మార్పులు ఎవరు తీసుకురావాలి? ఇది ఒక ఎడతెగని చర్చ. ఎవరినో కౌంటర్ చేసినంత మాత్రానో, ఎవరినో విమర్శించినంత మాత్రానో
అసలు జనరలైజ్ చేయలేము ఈ విషయం. ఒక సినిమా ఇండస్ట్రీ అనేది ఇటువంటి వ్యవహారాలు ఎక్కడైనా కానివ్వండి, ఎక్కడ మనం ఏమంటారు స్పెసిఫిక్గా దీన్ని అంతా జనరలైజ్ చేసి ఎట్లా చేయగలుగుతాం? అందరినీ ఒకే ఘాటిని ఏడగట్టగలుగుతారు? అదే అంటున్నారు, రెండు వైపుల నుంచి కూడా ఉంటుంది కదా. మరి ఇప్పుడు బేసిక్గా ఎవరు మాట్లాడినా చిన్మయ్య గారు ఇమ్మీడియట్గానే కౌంటర్ ఇచ్చేస్తారు. సరే బాగానే ఉంది, తన ఎక్స్పీరియన్స్ తను షేర్ చేయడం అంతవరకు ఓకే. ప్రతి ఒక్కరు ఇదే పని చేస్తూ ఉన్నారని చెప్పి జడ్జి చేయడం కూడా కరెక్ట్ కాదు.